హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను 6కి లేచానండి. లేచి ఫ్రెష్ అయ్యి 6:30 ఆ టైంకి వాకింగ్ కూడా వెళ్ళాను. వాకింగ్ 45 మినిట్స్ వరకు వాకింగ్ చేశానండి. వస్తూ పాల ప్యాకెట్ కూడా తెచ్చుకున్నా. ఇవి రైతు పాలండి, మీగడ కూడా ఎక్కువ వస్తుంది. ఈ పాలతో నేను గీ కూడా రెడీ చేస్తానండి. ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. పాలు అయితే మరిగిపోయినాయండి. నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను ప్రేయర్తో స్టార్ట్ చేసి బైబిల్ చదువుతానండి. ఈరోజు నేను సామెతలు 2 అధ్యాయం చదువుతున్నాను. నాకు ఈ వాక్యం బాగా అనిపించింది. సామెతలు 2:10. జ్ఞానము నీ హృదయంలో జొచ్చును, తెలివి నీకు మనోహరంగా నుండును. ఆ తర్వాత ఇంపార్టెంట్ నోట్స్ రాసుకుంటానండి. తర్వాత ప్రేయర్ చేసుకొని కంప్లీట్ చేస్తాను నా ప్రేయర్ అనేది. ఆ తర్వాత ఇలా ప్రతిరోజు నేను చేస్తానండి. ఇది నేను కంప్లీట్గా నా డైలీ రొటీన్లో ఖచ్చితంగా నేను ఇంక్లూడ్ చేసుకుంటానండి. ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి మన లైఫ్లో. అందుకని ప్రేయర్ అయ్యాక ఫుల్ ఎనర్జీతో టీ పెట్టుకొని హాల్లోకి తెచ్చుకొని టీ తాగుతూ గ్రోసరీ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంట్లో గ్రోసరీ అంతా అయిపోయిందండి. మా హస్బెండ్ వచ్చాక డీమార్ట్కి వెళ్ళాలండి. మేము గ్రోసరీ అనేది 2 మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటామండి. ఒక్కొక్కసారి 3 మంత్స్ కూడా వస్తుందండి మాకు. ఎందుకంటే మేము ఇద్దరమే కదండి, మాకు సరిపోతుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నేను ఇక్కడ వంట స్టార్ట్ చేస్తున్నానండి. రైస్లో వాటర్ ఎక్కువ వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుందండి. అందుకే నేను వాటర్ ఎక్కువ వేసానండి. ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయిందండి. అన్నం చేసుకున్నా. కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి, కలపాలండి. వాటర్ వేయడం వల్ల ఎగ్ బాగా మిక్స్ అవుతుంది. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ కర్రీ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఒకసారి చేసి పెట్టండి, ఒక మెతుకు కూడా వదిలిపెట్టరు. ఈ బ్యాటర్ని 2-3 ఆమ్లెట్లు వచ్చేలాగా వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఆమ్లెట్లు వేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నట్టుగా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ముందుగా రౌండ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మీకు నచ్చితే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్లో కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం వేగనివ్వండి ఫస్ట్. దాని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పొడిగా కట్ చేసుకున్నానండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకోండి. ఇవి బాగా వేగిపోయిన అనుకున్న తర్వాత నేను బంగాళదుంప వేసుకుంటున్నాను. బంగాళదుంపలు అయితే నేను 2 తీసుకున్నానండి, పెద్దవి. వీటిని ఒకసారి వేపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1 స్పూన్ వేసుకోండి. అది కూడా ఒకసారి బాగా కలిపి కొంచెం సేపు
మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు నేను మళ్ళీ పసుపు, 2½ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకున్నానండి. మీకు కారం తినాలి అనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నూనె బయట తేలేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు అది వేగేంత వరకు ఉంచుకొని ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కదా, అట్లన్నిటిని ఈ కర్రీలో వేసేసుకోండి. ఇలా బాగా కలుపుకుంటే మంచిగా అంతా మిక్స్ అవుతుందండి. అంతేనండి ఈ కర్రీ. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మేమైతే ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. దీంతో కాంబినేషన్గా నేను రసం కూడా పెట్టుకున్నానండి. నాకు మా వారికి చాలా నచ్చే ఫుడ్లో ఒక ఐటమ్ అండి ఇది కూడా. ఈరోజు నేను హెల్త్ కోసం వాకింగ్ చేశా, స్పిరిచువల్ కోసం ప్రేయర్ చేశాను, హంగ్రీ కోసం కుకింగ్ చేశానండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ అండి.